హలో అండి అందరికీ. ఇక్కడ కనిపిస్తున్న ఈ థియేటర్ అనేది మనకి సుదర్శన్ 35mm థియేటర్ ఇది మనకి ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే ఈ థియేటర్ గురించి, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ థియేటర్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఈ వీడియోని. సో ఈ థియేటర్ హిస్టరీ గురించి మనం మాట్లాడుకుంటే 1975లో ఈ థియేటర్ అనేది ఓపెన్ అయింది. ఏ మూవీతో ఓపెన్ అయిందంటే చదువు సంస్కారం అనే మూవీతోని ఈ థియేటర్ అనేది ఓపెన్ అయింది. అప్పటి నుంచి మనకి రన్ అవుతుంది. సో ఆ మూవీ ఫోటో అనేది మీకు ఇక్కడ పెడుతున్నాను చూడండి. ఆ మూవీతోని ఈ థియేటర్ అనేది ఓపెన్ అయింది. సో ఇంకోటి ఏంటంటే మనకి ఈ థియేటర్కి 2017లో బెస్ట్ సింగిల్ స్క్రీన్ అవార్డు వచ్చింది. అది కూడా తెలిసే ఉంటుంది. సో ఆ అవార్డు ఎందుకు వచ్చిందంటే మనకి ఇక్కడ ఉండే నీట్నెస్ కానీ, ఆ సౌండ్ క్వాలిటీ కానీ, పిక్చర్ క్వాలిటీ కానీ అవన్నీ కలుపుకొని ఈ థియేటర్కి సింగిల్ స్క్రీన్ అవార్డు అనేది వచ్చింది. సో అది కూడా మీకు ఇక్కడ యాడ్ చేస్తున్నాను, ఆ వీడియో చూడండి ఒకసారి. సో ఇంకా ఈ థియేటర్లో మనకి సీట్లు వచ్చేసరికి దాదాపుగా ఇందులో కూడా మనకి 1250కి పైనే ఉంటాయి సీట్లు అనేటివి. మొత్తం మీకు బ్లూ కలర్ సీట్లే ఉంటాయి. మొత్తం మీకు కలర్స్ అనేటివి మొత్తం ప్యాటర్న్ అనేది ఒకటే ఉంటుంది, బ్లూ కలర్ సీట్లే ఉంటాయి మొత్తం. సో సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది, పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు మీకు. సో ఫైనల్గా ఇందులో మనకు యూజ్ చేసిన సౌండ్ వచ్చేసరికి మనకి 4K లేజర్ ప్రొజెక్టర్ అండ్ డాల్బీ అట్మాస్తోనే ఉంటుంది ఈ థియేటర్ అనేది. సో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు మళ్ళీ అందరికీ. సౌండ్ క్వాలిటీలో కానీ, పిక్చర్ క్వాలిటీలో కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సౌండ్ క్వాలిటీ అయితే. సో మనకి ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న ఈ సుదర్శన్ 35mm అనేది బెస్ట్ పెట్టిన పేరు ఏదైనా ఉందంటే సౌండ్ క్వాలిటీ పరంగా అయితే మీకు అసలు 1% కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి రీమార్క్ అనేది ఉండదు. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సౌండ్ క్వాలిటీ కానీ, పిక్చర్ క్వాలిటీ కానీ సూపర్ ఉంటుంది. సౌండ్ క్వాలిటీ అండ్ బేస్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. నేను రీసెంట్గా మనకి సెకండ్ రోజు తమ్ముడు సినిమా రిలీజ్ అయింది కదా, ఆ మూవీ చూసాను నేను రిలీజ్ అప్పుడు. సో కొన్ని క్లిప్స్ అనేటివి నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. ఆ వీడియోస్ చూడాలనుకుంటే మీరు కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది నాది. ఆ లింక్ అనేది క్లిక్ చేస్తే మీకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీరు చిన్న చిన్న క్లిప్స్ చూడొచ్చు. అందులో నేను తమ్ముడు మూవీకి వెళ్ళినప్పుడు. సో అదన్నమాట. సో ఇంకా ఈ థియేటర్ గురించి చెప్పాలంటే మనకి సెలబ్రిటీలు వస్తారు ఈ థియేటర్కి. దేవి థియేటర్కి, ఇంకోటి సంధ్యా థియేటర్కి. ఈ థియేటర్స్కి సెలబ్రిటీలు చాలామంది వస్తుంటారు. ఇంకొకటి స్పెషల్గా చెప్పేది ఏమైందా ఉందంటే మనకి ఈ సుదర్శన్ 35mm అనేది మన మహేష్ బాబు గారికి ఒక స్పెషల్ థియేటర్ అన్నమాట ఇది. దాదాపుగా సినిమాలు అనేది ఇక్కడనే చూస్తారు మహేష్ బాబు గారిది. సో మనకి రీసెంట్గా గుంటూరు కారం రిలీజ్ అయింది కదా, అది ఇక్కడనే చూసారు. సో మనకి ఒక వీడియోలో కూడా చెప్పారు మహేష్ బాబు గారు, నాకు ఏఎంబీ మాల్ ఉన్నా కూడా నాకు ఈ సుదర్శన్ 35mm అనేది నాకు సొంత థియేటర్ లాగా నేను ఫీల్ అవుతున్నాను అని మనకి మహేష్ బాబు గారు ఒక వీడియోలో చెప్పారు. అది మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో అంత బెస్ట్ ఉంటుందన్నమాట ఈ సుదర్శన్ 35mm అనేది. సో చాలామందికి తెలిసి ఉంటుంది రండి, బట్ తెలియని వాళ్ళకి, ఇంకా ఎవరైనా చూడని వాళ్ళకి ఉంటే ఈ వీడియో ద్వారా తెలుస్తుంది. సో ఫైనల్గా ఇదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు 35mm అంటే స్క్రీన్ అనేది చిన్నగా ఉంటుంది స్క్రీన్ అనుకుంటారు చాలామంది, కానీ అలా ఏమి ఉండదు. 70mm స్క్రీన్ ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది, పెద్దగా చేంజ్ అనేది ఏమీ లేదు. నాకైతే మీకు ఏమన్నా చేంజ్ అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే పెద్దగా చేంజ్ అనిపించలేదు. 70mm స్క్రీన్ ఎలా ఉందో ఇది కూడా అంతే ఉంది. స్క్రీన్ అనేది మీకు పెద్ద మ్యాటర్ ఏమి కాదు, మనకి సౌండ్ క్వాలిటీ ఇంపార్టెంట్ ఎక్కువగా మనకి. సో ఇదన్నమాట ఈ థియేటర్ గురించి. మీకు ఎటు చూసినా స్పీకర్సే ఉంటాయి, మొత్తం JBL కంపెనీకి సంబంధించిన స్పీకర్సే. సౌండ్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఇదన్నమాట ఈ వీడియో. నాకు ఈ వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన అన్నకి చాలా థ్యాంక్స్ అని చెప్పుకోవాలి నేనైతే. సో ఇదన్నమాట ఈ వీడియో. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి థియేటర్ వీడియోలు ఛానల్లో చాలా ఉంటాయి, ఆ వీడియో ఒకసారి చూడండి.